హలో ఎవ్రీవన్, ఈరోజు ప్రాన్స్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామండి. యాక్చువల్గా నా బర్త్డే ఒక 1 డే బిఫోర్ వచ్చినట్టు అయిపోయింది. రేపు సాటర్డే నేను తినను అనేసి మా హస్బెండ్ అయితే ప్రాన్స్ చికెన్ అయితే తీసుకొచ్చారనమాట. ఇంక మొత్తానికైతే ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆనియన్ అయితే వేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఒక 3 పచ్చిమిర్చి అయితే వేసాను అనమాట. పచ్చిమిర్చి వేసేసి మూత పెట్టేసుకోవాలి. ఇంకా బర్త్డే సందర్భంగానైతే ఇంకా రేపు నువ్వు తినవు, ఈరోజే తినాలి, సండే ఎలాగో ఎల్లుండి సెలబ్రేట్ చేసుకుందామంటే వినట్లేదు. ఇంకా సండే లాగా అందరు తింటారు, స్పెషల్ ఏముంది ఈ రోజే చేద్దామని చెప్పి తీసుకొచ్చారనమాట. ఇంకా పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయ్యాక దాంట్లోనే కాస్త ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను. వేసుకొని కలిపి మూతనైతే పెట్టేశాను. ప్రాన్స్ అనమాట, 1 kg ప్రాన్స్. అంటే ప్రాన్స్ ఫిష్ చాలా రేర్గా తింటాం కదా మనం, చికెన్ మటన్ అయితే రెగ్యులర్గా తింటాం కదా, కొంచెం స్పెషల్ ఉండాలి అనేసి అయితే ప్రాన్స్ తీసుకున్నాం అనమాట. చూడండి, ప్రాన్స్ కూడా వేసి ఫ్రై అయ్యాక దాంట్లోనే మనము రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేసుకోవాలి. ఇంకా ఈరోజే నా బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి అనమాట. చాలా హ్యాపీగా ఉంది. ఎవ్రీ టైం నేను 11 days సెలబ్రేట్ చేసుకునేదాన్ని, నమ్ముతారో లేదో తెలియదు. ఇప్పుడు కూడా నాకు నా బర్త్డే అంటే చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. చిన్నపిల్లలాగా నేను ఫీల్ అవుతాను అనమాట. అదేంటో నాకు తెలియదు, కానీ చిన్నప్పటి నుంచి అలానే అనిపిస్తుంది. కాస్త పుదీనా వేసుకున్నాక సాల్ట్ వేసేసుకొని కారం వేసుకోవాలి. యాక్చువల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కారం వేయకముందుకే వేయాలి. కాస్త ఇంకా చేయడంలో డిలే అయిపోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఇప్పుడు వేసుకుంటున్నాను అనమాట. కాస్త ఒక 1 టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. ఇంకా అది బాగానైతే ఫ్రై అయిపోతుంది అనమాట. ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా పైనుంచి గరం మసాలా వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎందుకంటే నా బర్త్డే స్పెషల్. ఇంకా నైట్ డిన్నర్ అయితే కొంచెం స్పెషల్గా ఉండబోతుంది అనమాట. ఈరోజే నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఎవ్రీ టైం చెప్పాను కదా, 11 days అంటే 11th నా బర్త్డే అయితే ఫస్ట్ నుండే స్టార్ట్ అయిపోతాయి అనమాట. అది ఏంటో తెలియదు, కానీ ఎవ్రీ ఇయర్ అలానే, అమ్మున్నప్పటి నుంచి పెళ్లి కానప్పటి నుంచి అలానే అనమాట. ఎవ్రీ టైం అలానే చేసుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్